వైకుంఠ ఏకాదశి సందర్భంగా హైదరాబాద్ జియాగుడ రంగనాథ స్వామి ఆలయానికి తెల్లవారుజాము నుంచే భక్తులు క్యూ కట్టారు. ఇప్పటి వరకు 10,000 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. ఈ ఆలయంలో 5 రోజుల పాటు వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు జరగనున్నాయి. స్వామివారి స్పెషల్ దర్శనానికి 3 గంటల సమయం, ధర్మ దర్శనానికి 4 గంటల సమయం పడుతోంది. జియాగుడ రంగనాథ స్వామి ఆలయం నుంచి మరింత సమాచారం కావ్య అందిస్తారు. ఏకాదశి సందర్భంగా కేవలం 7 కొండల తిరుపతి మాత్రమే కాదు, హైదరాబాద్ సిటీలో ఉండే వెంకన్న గుళ్ళన్నీ కూడా ఉదయం నుంచి కూడా రద్దీగా ఉన్నాయి. ఏడాది మొత్తంలో 24 ఏకాదశిలు వచ్చిన ధనుర్మాసంలో వచ్చే ఏకాదశికి చాలా ప్రత్యేకం. ఇవాళ ముక్కోటి ఏకాదశిగా, తొలి ఏకాదశిగా కూడా జరుపుకుంటుంటారు. ఇక ముక్కోటి ఏకాదశికి చాలా మంది భక్తుల సెంటిమెంట్ కావచ్చు, అండ్ దాంతోపాటు పురాణ కథల్లో గాథల్లో ఈరోజు శ్రీ మహావిష్ణువు భూలోకానికి వస్తుంటారు. ఉత్తర ద్వారం నుంచి దర్శనం చేసుకుంటే నరక ప్రాప్తి ఉండదు అనేది ఒక భక్తుల నమ్మకం. సో అట్లా ఆ నమ్మకంతో చాలా మంది కూడా వెంకటేశ్వర స్వామి దర్శనాలకి క్యూ కట్టిండ్రు. హెవీ క్రౌడ్ మనకి సిటీలో ఏ టెంపుల్ చూసినా కానొస్తుంది. సో ఉదయం పొద్దున 3 గంటల నుంచే దర్శనాలు స్టార్ట్ అయినాయి. ప్రత్యేక అలంకరణలు, అభిషేకాలు, దాంతోపాటు పల్లకి సేవలు, ఇట్లా ఒక్కొక్క గుడిలో ఒక్కొక్క ప్రత్యేకత ఉంది. మరి ఈడ జరిగే పూజలేంది, ప్రత్యేకంగా ఇయ్యాల ముక్కోటి ఏకాదశి సందర్భంగా స్వామివారి దర్శనాలు ఎట్లా జరుగుతున్నాయి, ఇట్లాంటివన్నీ కూడా అయ్యగారితో ఒక్కసారి మనం మాట్లాడదాం. సో ముక్కోటి ఏకాదశి ఇవాళ పొద్దుగాలు ఎప్పటి నుంచి స్టార్ట్ అయినాయి పూజలు స్వామివారికి? రాత్రి 2 గంటలకు మూల స్వామివారికి అభిషేకము, ఉత్సవమూర్తులకు అభిషేకము, అటు పిమ్మట 3 గంటలకు తోమాల సేవ, 4 గంటలకు తిరుప్పావై పాసిరాలు, 5 గంటల వరకు ఆరగింపు, నైవేద్యము, మంగళాశాసనము, శాత్తుమురై, పావుదొక 6 గంటలకు వైకుంఠ ఏకాదశి, వైకుంఠ ద్వార దర్శన మహోత్సవం జరిగింది ఈరోజు. ఇవాళ ఉత్సవాలు రాత్రి వరకు ఏమేమి జరగబోతున్నాయి? ఆఖరి భక్తుడికి దర్శనం ఎప్పటి వరకు కల్పిస్తుంది? తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనం 10 రోజులు ఉంటుంది. మరి తిరుమల తర్వాత అంతటి ధీటుగా భాగ్యనగరంలో, తెలంగాణ ప్రాంతంలో చారిత్రాత్మక రంగనాథ స్వామి దేవాలయం జియాగుడలో జరుగుతున్నది. మా సంకల్పం ఒక్కటేను, తిరుమల చాలామంది వెళ్ళగలుగుతారు, డబ్బున్న వాళ్ళు, పలుకుబడి ఉన్నవాళ్ళు, మిడిల్ క్లాసు, మధ్యతరగతి వాళ్ళు, వృద్ధులు, పిల్లలు వైకుంఠ ఏకాదశికి తిరుమల వెళ్ళి దర్శనం చేసుకోలేరు, శ్రీరంగానికి వెళ్ళి దర్శనం చేసుకోలేరు. అటువంటి వాళ్లకు ఇక్కడ వృద్ధులు, పిల్లలకు, మిడిల్ క్లాసు, బీద వాళ్లకు సాక్షాత్తు భూలోక వైకుంఠ దర్శనం చేయించాలి, తిరుమల దర్శనం చేయించాలనే ఒక సంకల్పంతోనే 30 సంవత్సరాలుగా మనం చేస్తున్న కృషి ఈ 10 సంవత్సరాలుగా నెరవేరింది. భాగ్యనగర్ నుంచి కాకుండా మనకు మెదక్, కరీంనగర్, మహబూబ్ నగర్, సంగారెడ్డి, ఆ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వస్తారు. ఈ వైకుంఠ ద్వార దర్శనం 5 రోజులు ఉంటుంది. ఈ రోజు నుంచి 27వ తారీఖు వరకు ఉంటుంది. ప్రత్యేకంగా ఈ ఏకాదశి రోజు ముక్కోటి ఏకాదశిగా పిలవడం, ఉత్తర ద్వారం నుంచి దర్శనం చేసుకోవడం, వీటి ప్రత్యేకత ఏంటి? ఇవాళ ఉత్తర ద్వార దర్శనంతో పాటు భక్తులు ఎట్లాంటి నియమాలు పాటించాలి? ముక్కోటి ఏకాదశి అంటే ముక్కోటి దేవతలు వెళ్ళి ఈ రోజున వైకుంఠంలో స్వామివారి దర్శనం చేసుకున్నారు కనుక దీనికి ముక్కోటి ఏకాదశి అని పేరు. వైకుంఠానికి వెళ్ళి దర్శనం చేసుకున్నారు కనుక వైకుంఠ ఏకాదశి అనే పేరు వచ్చేసింది. త్రేతాయుగంలో రావణాసురుని యొక్క బాధలు భరించలేక ఋషులు, మునులు, దేవతలు స్వామివారి దగ్గరికి ఈ ఏకాదశి రోజున వెళ్ళి, స్వామి మాకు భూలోకంలో రావణాసురుని బాధలు భరించలేకుండా ఉన్నామంటే నేను రామావతారం ఎత్తి భూలోకానికి వచ్చి స్వామి రావణాసురుని సంహరించి మిమ్మల్ని రక్షిస్తానని చెప్పాడు కనుక ఈ ముక్కోటికి ఏకాదశికి అంత పవిత్ర జరిగింది. మరి ఈ ముక్కోటి ఏకాదశి అంటే పంచేంద్రియాలు 5, జ్ఞానేంద్రియాలు 5, ఒక మనస్సు, మొత్తం 11. ఏకాదశి అన్నా కానీ 11. ఈ 11టిని ఈ రోజున స్వామికి అర్పణ చేసి ఉపవాస దీక్ష తీసుకొని వైష్ణవ దేవాలయంలో ఉన్న రంగనాథ పెరుమాళ్ళు, రాముడు, కృష్ణుడు, వెంకటేశ్వర స్వామి, నారసింహస్వామి, ఏ దేవతలో అయినా కానీ నారాయణుడు ఉన్నాడు కనుక ఆ గుళ్ళోకి వెళ్ళి మనం పూజలు జరిపిస్తే ఇహలోకంలో సకల సుఖాలను గురించి అత్యంత మోక్షానికి కూడా వెళ్ళగలం. ఇక్కడ ఆలయానికి వస్తే ఎలా అనిపిస్తుంది? చాలా బాగుందండి. ప్రతి ఇయర్ వస్తున్నాము, ఈసారి కూడా వచ్చినాము. దేవుని దయతోటి ప్రతి సంవత్సరం ఇట్లా రావాలని కోరుకుంటున్నామండి. ముక్కోటి ఏకాదశి రోజు వస్తాము, ఖచ్చితంగా వస్తాము. ఇక్కడ చాలా పురాతన దేవాలయం అంటారు. అవును, చాలా పురాతనం అండి. దాదాపు ఎన్ని ఏళ్ళకి వెళ్ళి ఇక్కడికి వస్తున్నారు మీరు? మోర్ దెన్ 5 years. కూడా ఇంత పెద్ద స్వామివారి టెంపుల్, ఇక్కడ ఉత్సవాలు ఎట్లా అనిపిస్తుంటాయి మీకు? చాలా బాగా అనిపిస్తుంది. ఎవ్రీ టైం వస్తాం మేము దర్శనానికి, సో బాగా అనిపిస్తుంది. అండ్ ప్రత్యేకంగా ముక్కోటి ఏకాదశి నాడైతే ఈ రద్దీ చెప్పనవసరం లేదు. సో ఇప్పుడు పొద్దున్నే మనం చూస్తున్నాం, రాత్రి వరకు కూడా ఇదే రష్ ఇక్కడ టెంపుల్లో కంటిన్యూ అవుతుంది. మీ పేరేందమ్మా? అమృత. ఎక్కడి నుంచి వచ్చారు? నింబొలట, కాచిగూడ. సో ఎట్లా అనిపిస్తుంది ఇక్కడ టెంపుల్కి రావడం? చాలా బాగుంటుంది.
ఏంది 5-6 ఇయర్స్ నుంచి వస్తున్నాము, ప్రతి ఇయర్ వస్తున్నామా అట్లా అని చెప్పి. సో ఎంత టైం పడుతుంది క్యూ లైన్ ఇప్పుడు? అంటే ఇప్పుడు మేము 6:30కి వచ్చినాము, అయితే 2-3 అవర్స్ అవుతుంది అట్లా అప్పటి వరకు. చాలా బాగుంది. ఇవాళ ఏమేమి నియమాలు ఉంటాయి మీకు వైకుంఠ ఏకాదశి రోజు? ఈరోజు ఉపవాసం ఉండాలి, రేపటి వరకు ఏం తీసుకోవద్దు, సాయంకాలం భోజనం చేయొద్దు, కానీ పండ్లు ఫలాలు తినొచ్చు, పండ్లు అట్టి పండ్లు ఇట్లా తినొచ్చు. సో రష్ ఎట్లా అనిపిస్తుంది ఇవాళ ఈడ? చాలా ఉంది ఈసారి. నేను ఎప్పుడు చిక్కడపల్లికి పోయేదాన్ని, ఈసారి ఫస్ట్ టైం వచ్చింది ఇక్కడ. ఇక్కడికి వచ్చి ఇక్కడ చూద్దామని డెకరేషన్ చాలా బాగుంది. ఎంతసేపు అవుతుందమ్మా నిలబడి ఇక్కడ? ఇప్పుడు 6:30కి నిలబడ్డాము, 6:30 నుంచి ఇప్పటి వరకు నిల్చున్నాం, చాలా బాగా అనిపిస్తుంది. సో మరి రష్ అయితే మస్తుగా ఉంది, ఇంకెంత టైం పడుతుంది అనిపిస్తుంది దర్శనానికి మీకు? ఎంత టైం అయినా పర్వాలేదు, చాలా బాగా అనిపిస్తుంది. సో ఇది మొత్తానికి అయితే వెంకటేశ్వర స్వామి దర్శనాలకు భక్తులు క్యూ కట్టిరు. కేవలం ఇది ఒక్క టెంపుల్ మాత్రమే కాదు, హైదరాబాద్ సిటీలో ఉండే టీటీడీ ఆలయాలు అటు హిమాయత్ నగర్ కావచ్చు, జూబ్లీ హిల్స్ వెంకటేశ్వర స్వామి టెంపుల్ కావచ్చు, చిక్కడపల్లి వెంకటేశ్వర స్వామి కావచ్చు, నామాలగుండ కావచ్చు, పెన్షన్ ఆఫీస్ దగ్గర ఉండే స్వామివారి ఆలయం కావచ్చు, సంగం టెంపుల్ కావచ్చు, ఇట్లా ప్రతి ఆలయం కూడా భక్తులతో కిక్కిరిసిపోతుంది. సో కొన్ని ఆలయాల్లో ఒకరోజు, కొన్ని ఆలయాల్లో 5 రోజుల పాటు, ఇంకొన్ని ఆలయాల్లో జనవరి 1 వరకు కూడా ఈ సెలబ్రేషన్స్ కంటిన్యూ అవుతున్నాయి. ఇది ముక్కోటి ఏకాదశి ప్రత్యేకత అండ్ ఇక్కడ జరుగుతున్న పూజలు, భక్తుల రద్దీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్. కెమెరా పర్సన్ సైదుల్తో కావ్య, V6 న్యూస్.